होटल क्या सालवे सालवे भाई हाँ भाई प्लीज गीट सरका ले ఒక నిమిషం ఉండు ఇంకా వెనకాల రండి भाई भाई अయ్యో సారీ भाई నువ్వు కూడా వెనకాల రా నేను వెనకాల ఉన్నాను వెనకాల జరగండి భాయ్ వెనకాల జరగండి ఓపెన్ చేస్తున్నారా మొబైల్స్ 3 మొబైల్స్ ఒకేసారి పెట్టుకోవచ్చు. ఇది 24 బై 7 24 గంటలు పనిచేస్తుంది. నైట్ లోపల బ్యాటరీ పెట్టుకోండి. కొంచెం ఫోన్ కాబట్టి మీ ద్వారా రిమోట్ పైన టికెట్ తో మొబైల్ ఫస్ట్ మొబైల్ ఐఫోన్ ఉంది అదే అదే బాను ఆప్తారు అడగండి మామూలు దిగేసి షాపులో పోయి అడుగుతుంటాను మొబైల్ ఛార్జింగ్ కావాలని అడుగుతాం. అట్లా అడిగితే నేను ఇవన్నీ చూసి కానీ మన పల్లెల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు మన అంటే బయట ఏడాదో ఉంది కానీ మన ఏరియాలో ఎక్కడా లేదు. ఫస్ట్ ఒకటి అంటే కరెంట్తో ఉంది సోలార్ ద్వారా మనం పవర్తో అయితే చాలా ఉన్నాయి. మనం సోలార్తో డిపెండెన్స్ లేదు బోర్డు పెట్టాలి పవర్ ఛార్జింగ్ సేఫ్టీగా పెట్టాలి. ఎందుకు పెట్టారనేది మొబైల్ ఛార్జింగ్ బోర్డు పెట్టి తెలుస్తుంది. లైటింగ్ రెడీ చేస్తాం. ఇది కూడా డిజిటల్ కాదు కదా మామూలుగా రెడీ చేస్తాం. పెట్టారు పెట్టారు ఓకే ఈరోజు పలమనేరు పట్టణంలో టవర్ క్లాక్ దగ్గర ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ సోలార్ నుంచి కూడా పవర్ని తీసుకొని 24 అవర్స్ ఏ టైంలో కానీ మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండేటువంటి దాన్ని ఈరోజు మన పలమనేరు పక్కన మురుగులో ఉన్నటువంటి పవన్ కుమార్ ద్వారా వాళ్ళ ఆలోచనతో ఇక్కడ దాన్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇది నిజంగా కూడా చాలా అవసరం ఉండేటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే చాలామంది ఎంతోమంది బయట తమిళనాడు నుంచి బయట దూర ప్రాంతాల నుంచి బస్ స్టాండ్కి వస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ విలేజెస్ నుంచి కూడా వస్తారు. ఎవరికైనా సడన్గా మొబైల్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత పక్కన ఎక్కడ మొబైల్ ఛార్జింగ్ చేసుకోవాలన్నా పక్కన షాప్స్లో కానీ ఎవరు కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. అర్జెంటుగా ఎవరికైనా ఫోన్ చేసుకోవాలన్నా లేదంటే అర్జెంటుగా ఎక్కడైనా పూర్తిగా మొబైల్ పవర్ షట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలనే అవకాశం ఈ ప్రాంతంలో లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఇది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని పవన్ కుమార్ ఇక్కడ చేయడం అనేది నిజంగా కూడా అభినందించేటువంటి సందర్భం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క మొబైల్ ఛార్జింగ్ యూనిట్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి దాదాపు 9 మొబైల్స్ ఒకేసారి ఛార్జ్ చేసుకోవడానికి
అవకాశం ఉంటుంది. అన్ని రకాల మొబైల్స్ ఏదైతే ఐఫోన్ కావచ్చు, మిగతా శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నీ కూడా మొబైల్ ఛార్జింగ్ చేసుకోవడానికి ప్రతి చోట 3 సపరేట్ అయినటువంటి కనెక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి దాని ద్వారా మొత్తం అన్ని రకాలైన ఫోన్లు కూడా మనం ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సౌలభ్యాన్ని మొత్తం అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ వచ్చి సోలార్ ఛార్జింగ్ ఫ్రీ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ని అందరూ వచ్చి విజయవంతం చేశారు. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దానికి రిమోట్ ద్వారా ఆన్ చేయడం నాకు నిజంగానే మనస్ఫూర్తిగా చాలా హ్యాపీగా ఉంది. అంటే మామూలుగా నేను చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఈ పక్క ఎవరైనా మొబైల్ ఛార్జింగ్ అయిపోయి బస్ దిగుతారు, చాలామంది షాపుల్లో వెళ్ళి నాకు మొబైల్ ఛార్జింగ్ పెట్టు చాలా వరకు నేను చూస్తూ ఉంటాను. ఒక 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టి అని రిక్వెస్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత మన పలమనేరులో ఏదో విధంగా మనం ఈ ఛార్జింగ్ స్టేషన్ పెడితే బాగుంటుంది కదా అనిపించింది. నేను దీన్ని ఒక 3 మంత్స్ నుంచి రెడీ చేసి ఒక 1 మంత్ ట్రయల్ కూడా చూశాను. ఈ మొబైల్ ఛార్జింగ్ స్టేషన్ ఎలా పనిచేస్తుందంటే 24 అవర్స్ 24 గంటల అర్ధరాత్రిలో వాళ్ళు దిగితే కూడా పనిచేసే విధంగా దీంట్లో నేను టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసి పెట్టాను. అంతేకాకుండా ఒకేసారి మనం 9 మొబైల్స్ దీంట్లో మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఏక్ టైం ఒకేసారి. అంతేకాకుండా దీనికి ఎటువంటి కరెంట్ కానీ ఎటువంటి ఇది అవసరం లేదు. అంతేకాకుండా ఇది వాటర్ ఉప్పుతో చేయడం జరిగింది. మనకి వాటర్ పడితే కూడా ఏమవ్వదు, ఆ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశాను. దీంట్లో ఇంకొక అడ్వాన్స్ ఫీచర్ ఏమంటే మామూలుగా మొబైల్స్ అనేవి ఒక్కొక్క మొబైల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ యామ్స్ తీసుకుంటాయి. అలా కాకుండా దీంట్లో మనం ఏ మొబైల్ అయితే పెడతామో దానికి తగినట్లుగా యామ్స్ వచ్చే విధంగా దీన్ని నేను ఇంప్లిమెంట్ చేశాను. అంటే నా ఉద్దేశం ఏమంటే మన పలమనేరులో ఒక డిజిటల్ పలమనేరు చేయాలనేది రాష్ట్రం కాకుండా ఒక దేశంలోనే మన పలమనేరు అనేది డిఫరెంట్గా వెళ్ళాలనేది నా కోరిక. ఆ విధంగానే ఇది ఫస్ట్ మెట్ వేయడం జరిగింది. దీనికి నాకు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించిన దానికి చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఏం పవన్ నెక్స్ట్ ఏం చేస్తావు పలమనేరు కోసం? పలమనేరు కోసం ఇంకోటి కొత్త ప్రాజెక్ట్ అనుకుంటానన్నా. మామూలుగా ఇక్కడ టవర్ క్లాక్స్ ఉన్నాయి కదా, ఈ టవర్ క్లాక్స్ అనేది మామూలుగా చాలా మంది ఇలా వాచ్లు ఇదైపోయినది. దీన్ని నేను టాకింగ్ క్లాక్ గా మారుస్తున్నాను. టవర్ క్లాక్ ని టాకింగ్ క్లాక్ గా మారుస్తున్నాను. అంటే మామూలుగా గంటకి ఆ టవర్ క్లాకే టైం చెప్తుంది మనకి. అలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ కూడా రెడీ చేశాను. అంటే మార్నింగ్ 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది 8 o'clock వరకు. గుడ్ మార్నింగ్ పలమనేరు చెప్పి అంటే ఎక్కడ చూసినా ఎక్కడ లేని విధంగా నేను ఈ టవర్ క్లాక్ని నెక్స్ట్ ప్రాజెక్ట్గా నేను తీసుకోవడం జరుగుతుంది. ఇదే మరి పలమనేరులో ఒక 5-6 ప్రాజెక్ట్ నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ నా టవర్ క్లాక్ దగ్గరలో నేను దీన్ని తీసుకొని దీన్ని నేను డిజిటల్ టవర్ క్లాక్గా మారుస్తాను. టాకింగ్ టవర్ క్లాక్గా దీన్ని. ఆల్ ది బెస్ట్ పవన్. థ్యాంక్ యూ. బర్త్డే మనం చేద్దాం. సురేష్ గారు అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు ముద్దుబిడ్డ వరం వాసి అయినటువంటి యువ కిషోరుడు మన వరం సుబ్బన్న గారి కుమారుడు పవన్ గారి జన్మదినం సందర్భంగా, అదేవిధంగా ఈరోజు మన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు ఇనాగ్రేట్ చేసిన ఈ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్ని పవన్ గారు సొంత నిధులతో ఈరోజు పలమనేరు ప్రజలకు అర్పించడం జరిగింది. చాలా సంతోషము. ఆయన మరిన్ని పుట్టినరోజు ఈ విధంగా జరుపుకోవాలని చెప్పి మా బలి సంఘం తరఫున ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా
ఈ యొక్క ఛార్జింగ్ పాయింట్ని పొలంనేరు వాసులే కాదు, ఇక్కడ బస్సు కోసం వేచి ఉన్న వాళ్ళు కానీ, బస్టాండ్లో ఉన్న కానీ, చిరు వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ ఇక్కడ విచ్చేసేవారు ప్రతి ఒక్కరు కూడా దాన్ని వినియోగించుకొని ఆయన చేసిన ఈ యొక్క ధర్మానికి సార్థకత ఉండాలని మరీ కోరుకుంటూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరీ జరుపుకోవాలని మా బలిసేన తరఫున, పొలంనేరు పట్టణ వాసులందరి తరఫున, అమర్నాథ్ రెడ్డి గారి తరఫున కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. ఇంకా నాకు పంపించారు. నాగరాజు స్పోర్ట్ చేసుకుని బాగా కనమండి బా